నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో ఈరోజు మనము ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మనకు ఈజీగా అర్థమయ్యే రీతిలో ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ని 3 కేటగిరీస్‌గా విభజిద్దాం. ఒకటేంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే పురుషాంగ స్తంభనంలో వచ్చిన ప్రాబ్లమ్స్. అండ్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, అంటే శీఘ్రస్ఖలనము అంటాం. అంటే శీఘ్రస్ఖలనం వల్ల ఏంటి అంటే ఆ సెక్షువల్ డిజైర్ని హైయెస్ట్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే పార్ట్నర్ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, ఆ హైట్స్ ఆఫ్ ఆర్గజంని పొందలేరు. అందుకే ఈ శీఘ్రస్ఖలనం కూడా ఒక సెక్షువల్ డిజార్డర్ కిందకు వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంగ్జైటీ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్లో యాంగ్జైటీ ఉండడం వల్ల వాళ్ళకి పురుషాంగ స్తంభన లోపాలు కానివ్వండి, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానివ్వండి ఉంటాయి. సో ఇవి క్లియర్గా ఒక జబ్బులాగా, ఒక డిజార్డర్ లాగా కాకుండా కొద్ది కాంబినేషన్స్లో ఉండడం వల్ల వాళ్ళు సెక్షువల్ పర్ఫార్మెన్స్, ఈ సెక్షువల్ సైకిల్ని సరిగా కంప్లీట్ చేయక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీటి కరెక్షన్స్ని చేయడానికి వాళ్ళకి మినిమం ఫిజికల్ ఎగ్జామినేషన్, అంటే వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకొనేసి, వాళ్ళ అంగం స్ట్రక్చర్స్ కానీ ఇంటర్నల్గా కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో చూసుకొనేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటాం. అండ్ హిస్టరీ, అంటే అసలు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు సెక్షువల్ ఇబ్బందులు ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నారు, ఫ్యామిలీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అనేది. అండ్ ప్లస్ వాళ్ళకి ఏమన్నా కోమార్బిడ్ కండిషన్స్, అంటే మెడికల్ ఇష్యూస్, వాడేమన్నా మెడికేషన్స్ వాడుతున్నారా, హైపర్ టెన్షన్లు కానీ, బీపీలు కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నాయా చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఫిజికల్ థింగ్స్. ఈవెన్ హిస్టరీలో ఏంటంటే మెంటల్ హెల్త్ ఎగ్జామినేషన్, అంటే వాళ్ళకి యాంగ్జైటీ కానీ, డిప్రెషన్లు కానీ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ అసెస్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. యూజువల్గా ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో వాళ్ళు ఫిజికల్గా చాలా ఫిట్ ఉంటారు. అంటే ఎన్ని పరీక్షలు చేసినా కానీ, ఏ విధంగా కానీ వాళ్ళకి అన్నీ బాగుంటాయి. బట్ ఈవెన్ హార్మోనల్ ఇష్యూస్ కూడా చాలా వరకు ఉండవు. కానీ ఇది ఏంటి అంటే ఈ అంగస్తంభన ఇష్యూస్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు కానివ్వండి, ఈ యాంగ్జైటీ వల్ల, డిప్రెషన్ల వల్ల ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఈ అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి అంటూ స్పెసిఫిక్గా ఏంటి అంటే మనకు షాక్ వేవ్ థెరపీ, అంటే అంగానికి ఈ వేవ్ థెరపీ అనేది ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాము. ఇది ఇవ్వడం ద్వారా వాళ్ళకి మెడికేషన్స్ లేకుండానే ఈ సెక్షువల్ ఇబ్బందుల్ని మనము క్లియర్ చేయొచ్చు. ఇది యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.